ఎన్ని కళలు నిజమవుతున్నాయి, ఎంతమంది అలాంటి స్టార్స్గా మారుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఒక వ్యక్తి, తన తండ్రి నటులు, సినిమా నటులు కాకపోవచ్చు, రంగస్థల నటులు. ఎలాంటి నటులు అంటే మామూలు విషయం కాదు, చాలా ఉద్దండులైన వారి తనయునిగా అదే పేరు పెట్టుకున్న వ్యక్తిగా, అంటే తండ్రి పేరు కుమారుని పేరు ఇద్దరి పేరు ఒకటే. ఆయన ఏ పేరుతో పిలిచేవారో ఈయన కూడా అదే పేరుతో పిలుస్తారు. మరి అలాంటి ఒక నటులు బుల్లి తెరతో మొదలయ్యి ఇప్పుడు సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేస్తున్న ఒక మంచి ఆర్టిస్ట్, విశాఖపట్నానికి చెందిన ఆర్టిస్ట్ తేలు వెంకట రమణమూర్తి గారు, టీవీ రమణమూర్తిగా అందరూ పిలుచుకుంటారు. వారిని మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం మన స్టూడియోకి ఇన్వైట్ చేశాము. వారు వచ్చారు. వారితో ఇప్పుడు మనం మాట్లాడి చాలా విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రమణమూర్తి గారు. నమస్కారం అండి. తేలు వెంకట రమణమూర్తి అని మీ పూర్తి పేరుతో పిలిచినా చెప్పినా ఎవరికి పెద్దగా తెలియదు, కానీ టీవీ రమణమూర్తి గారు అని అంటే మీ గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. అవును సార్. అయితే సినీ నటుడిగా మీ ప్రస్థానం ఎలా మొదలయ్యింది అనేది నా ప్రశ్న కాదు సార్, ఇప్పుడు ఎలా నడుస్తుంది మీ ప్రస్థానం అనేది నా ప్రశ్న. ఒక సినీ నటుడిగా మీ ప్రస్థానం ఇప్పుడు ఎలా ఉంది? ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి. ఈ మధ్యకాలంలో 2 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. అవి ఆల్రెడీ రిలీజ్ అయ్యి మంచి పేరు వచ్చింది నాకు. వాటి పేర్లు కూడా చెప్తారా? వాళ్ళ పేరు, ఒక సినిమా వ్యసనం అండి. అలాగే మన సినిమా పరిశ్రమ మీద ఒక డైరెక్టర్ ఆవేదనతో ఒక ఫిల్మ్ చేయడం జరిగిందండి. అదే ఒక డైరెక్టర్ కథ. అది సినిమా పేరే డైరెక్టర్ కథ. ఓ డైరెక్టర్ కథ. ఆ సినిమా డైరెక్టర్ ఆదినారాయణ బాబా గారు తన స్టోరీని లైఫ్ లో జరిగేది, కొత్త సినిమా కోసం వెళ్ళేటప్పుడు ఆయన పడే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనే ఉద్దేశంతో అందులో అతని క్యారెక్టర్ నన్ను పెట్టి హీరోగా పెట్టి ఆ ఫిలిం చేయడం జరిగిందండి. డైరెక్షన్ చేశారా? నిర్మాతగా? ఆయన డైరెక్షన్ నిర్మాతగా చేశారు. ఆ ఫిల్మ్ లో నేను హీరోగా యాక్ట్ చేయడం నాకు మంచి పేరు వచ్చింది ఆ సినిమాకి. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో ఒక పెద్ద సినిమా షూటింగ్ చేయడం జరిగిందండి. అది త్వరలో రిలీజ్ అవుతుంది. అంటే ఒక బుల్లి తెర మీద మీ ప్రస్థానం స్టార్ట్ అయింది అనేది నేను విన్నాను. ఇప్పుడు వెండి తెరకు కూడా మీరు విస్తరించి ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో ఎలాంటి క్యారెక్టర్స్ మీరు చేసుకున్నారు? ఫస్ట్లోనే స్టార్టింగ్లో మా ఫ్యామిలీలో ఎవరికి కూడా, అంటే మా నాన్నగారు రంగస్థానంలో మంచి ఫేమస్ మా చిన్నప్పుడు. అలాగా ఒక సినిమా రంగంలోకి వెళ్ళి ఒక సినిమా చేసి లాస్ అయ్యారు. వెనక్కి వచ్చి రాజకీయాల్లో లాస్ అవడం అంటే నిర్మాతగా చేశారు, అందులో హీరోగా చేశారు. సినిమా మధ్యలో ఆగిపోవడం, ప్రాబ్లమ్స్ అవడం వల్ల అక్కడి నుంచి సినిమా నుంచి వెనక్కి రావడం, మళ్ళీ నాటకాలు వేయడం, దాంతోపాటు రాజకీయంలో రావడం కూడా జరగడం. ఆ తర్వాత మా ఫ్యామిలీ మొత్తంలో ఎవరు కూడా ఈ సినిమాలో కూడా, అంటే సినీ రంగంలో లేరు. నేను ఒక్కనే ఈ రంగంలో రావడం జరిగిందండి. అది కూడా నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఫోటోలు చూసి నాలో ఆటోమేటిక్గా నేను ఎప్పటికైనా ఇలా యాక్ట్ చేయాలి, నటించాలనే కోరిక వచ్చేది ఎక్కువ. అలాగే స్టేజ్ మీద చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసేవాడిని. ఒక ప్రతి ఆదివారం పూట ఓడా చిల్డ్రన్స్లో, ఓడా పార్క్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్, నాటకాలు వేసేవాడిని. ఆ తర్వాత ఎప్పటికైనా బుల్లితెరలో రావాలనే ఆలోచనతో ఒకరోజు ఒక ఆయన పేపర్లో యాడ్ అవ్వడం జరిగిందండి. ఆ యాడ్ ఉన్న దానికి నేను సెలెక్ట్ అవ్వడం, ఆ దానికి తన్మయ్ క్రియేషన్స్ వాళ్ళు ఒక ఫిలిం చేద్దాం, డైరెక్షన్ చేద్దాం ఉద్దేశంతో వాళ్ళు ఒక్క సినిమాని ఎయిడ్స్ మీద ఒక ఫిలిం చేయడం జరిగిందండి. దానికి ఏరంగి సత్యనారాయణ గారని ఆయన ప్రొడ్యూసరు. అయితే లక్కీగా ఆ సినిమా హీరోగా అవ్వడం, చిన్న తెర మీద అంటే బుల్లితెర మీద మొట్టమొదటిసారి నటించడం జరిగింది. అలాగే ఆ సినిమా రోటరీ క్లబ్ ద్వారా అవార్డు రావడం చాలా గర్వకారంగా ఉంది నాకు. అంటే మీ ప్రస్థానం ఆఖరి క్షణం అని చెప్పబడ్డ ఆ ఎపిసోడ్ తోటే మీ లైఫ్ స్టార్ట్ అయ్యింది. ఒక నటునిగా మీ కెరీర్ మొదలైంది. సరే సార్, ఇప్పటి వరకు మీరు ఎన్ని టెలిఫిల్మ్లు, ఎపిసోడ్లు, లేదంటే సినిమాలు, ఏ క్యారెక్టర్స్, ఎలాంటి
క్యారెక్టర్స్. అయితే యాక్చువల్ ఏంటంటే నాకు ఈటీవీలో కానీ జెమినిలో కానీ అవకాశం వచ్చాయండి. అయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. వైజాగ్లో మాత్రం ఆ, మొట్టమొదటిసారి బాగా పెద్ద పెద్ద డైరెక్టర్లు అంటే మిశ్రా గారితో ఆయన చేసే ఫిల్మ్లో యాక్ట్ చేయడం జరిగింది. అలాగే బాదింగి సాయి గారు అలాగే తన్మయ క్రియేషన్స్ సంస్థ వాళ్ళందరిలో కూడా నేను యాక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత యాద్ కుమార్ గారు ఆయన పరిచయం చేశారు గీతా సంస్థలోని. ఆ సంస్థలో ప్రతి షార్ట్ ఫిల్మ్ కూడా నన్ను ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చేవారండి. అలాగే అందరిలో కూడా టీవీ రామమూర్తి అనే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అన్నది నోటెడ్ అవడం జరిగింది. ఆ తర్వాత ఆదినారాయణ బాబా గారని రైటర్ ఆదినారాయణ బాబా గారని ఆయన పరిచయం అవడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పిన చేసినవన్నీ ఆయన చేసిన ప్రతి ఫిల్మ్ కూడా నేను యాక్ట్ చేయడం కూడా జరుగుతుందండి. త్వరలో 2 సినిమాలు ఆయన చేస్తున్నారు. భీమిలి రమేష్ గారు డైరెక్టర్ ప్రొడ్యూసర్ గా, ఆదినారాయణ బాబా గారు ఇది ప్రేమ సాగర్ అనే ఒక సినిమాని నెక్స్ట్ మంత్ కి వెళ్ళడం జరుగుతుంది సెటిల్ మీదకి. అందులో నాకు మంచి క్యారెక్టర్. కానీ సినీ జీవితానికి వచ్చేసరికి నటన అనేది అంత సులువైన విషయం కాదు. చాలామంది నేను ఆయన ఏం చేశాను, నేనైతే చొక్కా చింపేసినట్టుగా ఎరగదీసి యాక్ట్ చేసేవాడిని అని చాలామంది అనుకుంటారు. కానీ యాక్ట్ చేసే సందర్భం వచ్చేసరికి ఎవరు అందులో సక్సెస్ కాలేరు. మరి మీరు ఏ కోవలోకి వస్తారు? అంటే నటన నేర్చుకొని నటులయ్యారా, లేకపోతే అందిపుచ్చుకున్న అవకాశాలతోటి ఒకటి చేస్తూ అభివృద్ధి చేసుకుంటూ మీలో ఉన్న ప్రతిభని ముందుకు సాగిపోతూ ఉన్నారా? ఏం చేస్తారు? మీ స్టైల్ ఏంటి? అదే సార్, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. నేను ఫస్ట్ మాత్రం యాక్టింగ్ మీద ముందు నేర్చుకున్నానండి. కళాతృష్ణ చిత్తరంజన్ దాస్ గారి దగ్గర ముందుకు ఇన్స్టిట్యూట్లో వెళ్ళాను. అక్కడ డైలాగ్ ఎలా చెప్పాలి, క్లోజప్స్ ఎలా చేయాలి, లాంగ్లో ఎలా చెప్పాలి డైలాగ్, ఇవన్నీ కూడా సబ్జెక్ట్ అంతా అక్కడ నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్న తర్వాతే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా డైరెక్ట్గా ఒక్క విషయం చెప్తాను, సార్ నేను కొత్త అండి, మీరు ఏ ఇచ్చినా కూడా మీరు ఎలా చేయాలో నాకు చెప్పండి, ఆ విధంగా నేను చేయగలను తప్ప నా ఓన్గా అన్నది కొత్త కాబట్టి నేర్చుకుంటున్నాను సార్. నేను అంత పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదు, ఒక చిన్న ఆర్టిస్ట్నే, మీరు నాకు సపోర్ట్ చేయండి సార్ అని చెప్పి డైరెక్ట్గా రిక్వెస్ట్ చేసుకొని ఆయన పక్క వెళ్ళి అడిగి యాక్ట్ చేస్తున్నాను. అలాగా ఆ విధంగా నేను వెళ్తున్నాను తప్ప అలా కొంచెం డెవలప్ అయ్యాను. ఇప్పుడు ఫస్ట్లో అలాగలా కొంచెం నేర్చుకున్నాను. ఇప్పుడు ఏదైనా డైలాగ్ చెప్తే దాని అవగాహన తెచ్చుకొని చేస్తున్నాను. ఇప్పటికీ కూడా అంటే తొలి రోజుల్లో నటనలోకి అడుగుపెట్టిన కొత్తలో ఇలాగ అడిగారు అంటే అర్థం ఉంది. కానీ ఇప్పటికీ మీరు ప్రతి డైరెక్టర్ దగ్గర కూడా ఇదే ప్రశ్న అడిగి ఆయన దగ్గర వివరంగా తెలుసుకొని ఇప్పటికీ ఎలాగే చేస్తూ ఉంటారు. 100% అండి. ఒక సీన్ ఇచ్చేటప్పుడు ఆ సీన్ ఎలా చేయాలన్నది పక్కెళ్ళి 2-3 సార్లు అడుగుతానండి. అడిగి దాన్ని నా మోడల్స్లోని నేను చేయడం జరుగుతుంది. ఇంప్రూవేషన్ చేసుకొని అక్కడ మన సెట్లోనే మనం బిజినెస్ చేయాలి. అది ఎలా చేయాలన్నది మన ఇండివిజువల్ పెట్టి ఉంటుందండి. డైరెక్ట్ గారు ఈ విధంగా కావాలని చెప్తే ఆ విధంగా మనం చేయగలిగితే చాలండి. 100% స్క్రీన్ మీద మనం సక్సెస్ అయినట్టే. బాగుంది రామమూర్తి గారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే డైరెక్టర్ గారు నా డైలాగ్ మాడ్యులేషన్ నాకు ఎలా కావాలి, నాకు యాక్టింగ్ ఎలా కావాలి అని ఒక పద్ధతిగా చెప్పారు అనుకోండి, మీరు యాస్టీజ్గా అలాగే చేయడానికి ట్రై చేస్తారా? లేదు అంటే వారికి ఏం కావాలో తెలుసుకొని మీ మాడ్యులేషన్ స్టైల్లో మీరు మీ యాక్టింగ్ స్టైల్లోనే మీరు సొంతంగా ఓన్ చేసుకొని నటించడానికి డైలాగ్స్ చెప్పడానికి ట్రై చేస్తారా? అలా అంతవరకు రాలేదండి. మ్యాక్సిమం నేను డైరెక్టర్ గారు ఎలా చెప్తారో చేయగలుగుతున్నాను. అంటే మనం ఓన్గా ఒక్కోసారి చేసినా కూడా కొంచెం ఎక్కువైందమ్మా కొంచెం తగ్గించు అనుకుంటారు డైరెక్టర్ గారు. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం పడ్డానండి, ఫేస్ చేశాను. అందుకే ఉద్దేశంగా డైరెక్టర్ గారు నాకు ఇలా కావాలమ్మా, నువ్వు ఇంతకన్నా దాటి డైలాగ్ వెళ్ళకు, ఇంతకన్నా దాటి నువ్వు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకు అని చెప్తారు. ఆ విధంగా నేను మూమెంట్ చేసుకొని ఆ సీన్ తగ్గట్టుగా అక్కడ నాకు బిజినెస్ అని ఉంటుందండి, ఆ విధంగా నేను చేసుకొని వెళ్తానండి. అంతే తప్ప నా ఇండివిజువల్గా నేను ఇలాగే చేస్తాను, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను 100%. అంటే డైరెక్టర్ గారికి ఎలా కావాలో ఆ విధంగా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకుని ఆ విధమైన పర్ఫార్మెన్స్ మీరు చేస్తాం. అంతే తప్ప నా ఇండివిజువల్గా ఏది కూడా మూమెంట్కి వెళ్తాను. ఇప్పుడు ఏదైనా ఒక డైలాగ్ ఉందనుకోండి, అవునండి, ఆ డైలాగ్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పే అవకాశం ఉంటుంది. అవునండి. డైరెక్టర్ గారు మీరు చెప్పినట్టుగా డైరెక్టర్ గారు నా డైలాగ్ ఇలా ఉండాలి, ఇలా చెప్పాలి అని చెప్తారు. కానీ డైలాగుని గుర్తుపెట్టుకొని చెప్పడం అనేది సినిమాకు ఉండాల్సిన ఒక ప్రధానమైన లక్షణం కదా. 100%. అయితే
ఈ డైలాగ్స్ని ఆ మాడ్యులేషన్ని గుర్తు పెట్టుకోవడానికి మీరు ఏదైనా విధానం ఏమైనా ఫాలో అవుతారా? ఒక డైలాగ్ వినగానే ఆ డైలాగ్ తన స్టైల్లో చెప్పడం అన్నది చాలా మంది ఉంటుంది. అవును. కొంతమంది ఏంటంటే డైలాగులు పక్క నుంచి అందిస్తే చెప్పే విధానం ఒకటి ఉంటుందండి. కాబట్టి దాన్ని ప్రాంప్టింగ్ అంటారు. ప్రాంప్టింగ్ అంటారు. అయితే నేను చిన్న చిన్న డైలాగ్ అయితే మ్యాక్సిమము చెప్పగానే అతను చెప్పిన డైలాగ్ని నేను అంటే డైరెక్ట్గా ఇలా అంటారు, ఏమ్మా సీతమ్మ అంటారు ఆయన, ఎలా ఉన్నావమ్మా అనేది ఆయన చెప్తారు. దానికి మోడరేషన్గా ఏమమ్మా సీతమ్మ ఎలా ఉన్నావమ్మా అన్నది ఈ విధంగా చెప్పండి అని డైరెక్ట్ చెప్తే మేము అలా చేయాలి తప్ప ఏమ్మా సీతమ్మ బాగున్నావా అని చెప్తే ఆయనకి నప్పకపోవచ్చు. కాబట్టి ఆయన పక్క నుంచి పెద్ద డైలాగ్ అనుకోండి ఇలాగా అందిస్తారండి, ప్రాంప్టింగ్ ఇస్తారు. ఆ ప్రకారంగా మనం విని దాని తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ మనం చెయ్యాలి. డైలాగ్ వరకు ఒక విధంగా చెప్పారు. అదే యాక్టింగ్ విషయానికి వస్తే ఇప్పుడు మనం సింగిల్గా చేసి మన మీదే ఫోకస్ ఉండి సింగిల్గా దాని మీదే మన ఫేస్ మీద ఎక్కడ వరకు ఒక మిడ్ షాట్ ఏదో ఒక ఫ్రేమ్ ఉన్నదని తెలిస్తే దాన్ని బేస్ చేసుకొని మనం యాక్ట్ చేస్తాం. అవును. పక్కన మరొక ఆర్టిస్ట్ ఉన్నారు, లేదు అది ఒక ఫ్యామిలీ సీను, లేదా ఎక్కువ మంది ఒకే ఫ్రేమ్లో ఉండే అవకాశం ఉంది అన్నప్పుడు అప్పుడు ఎలా చేస్తారు? అంటే అప్పుడు ఆల్రెడీ డైరెక్టర్ ఏం చెప్తారంటే అందరికి డైలాగ్ చెప్తారండి. వాళ్ళు చేసుకెళ్తుంటారు. మధ్యలో నా సీన్ యాక్టింగ్ ఉందనుకోండి, నాకు ఏం చెప్తారంటే ఆ మూర్తి కూర్చో, పడు, ఏడు, ఫీలింగ్ లెఫ్ట్కి రైట్కి అన్న విధంగా అక్కడి నుంచి మైక్లో చెప్తారండి. మనకి గైడెన్స్ ఇస్తారు. కాబట్టి దాన్ని ఫాలోఅప్ చేసి వాళ్ళతో ఉన్నట్టుగా మూమెంట్గా మనం చేస్తానండి. ఆ విధంగా నాకు తగిలింది తప్ప నేను ఇంతమందిలో కూడా ఆల్వేస్ ఉంటుంది. అంటే టేక్ చేసే ముందు అందరూ కలిసి డైలాగ్ అనుకుంటాం, ఇలా చేస్తాం, ఆ విధంగా చేస్తాం. అయినా సరే కూడా పైనుంచి డైరెక్టర్ గారు మైక్ నుంచి ఇలా చేయి అలా చేయి అని చెప్తారు. ఆ విధంగా మనం అనుకుంటూ వెళ్తామండి. అలా జరుగుతుందండి. రామమూర్తి గారు, డైలాగ్స్ గురించి మాట్లాడుకున్నాం, మనం యాక్టింగ్ కోసం మాట్లాడుకున్నాం. అయితే ఇంతకు ముందు అనుకున్నట్టుగా చాలామంది నటులతో మనం యాక్ట్ చేస్తూ ఉంటాం కదా. పెద్ద స్టార్స్ అంటే కేవలము వైజాగ్లో మన మధ్యలో మన పక్కనే ఉండి వాళ్ళతోటి మనం నటించడం వేరు, కొంచెం పెద్ద ఆల్రెడీ ఫెమిలియర్గా ఉన్న ఆర్టిస్టులు వేరు. అలాంటి ఆర్టిస్టులతో నటించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏ విధమైన కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ, లేకపోతే అవేమీ పట్టకుండా మన ధోరణిలో మన స్టైల్లో యాజ్ యూజువల్గా మనం డైరెక్ట్గా ఎలాగ చెప్పారు కాబట్టి అలా చేసుకొని వెళ్ళిపోదాం అనుకొని చేసేసిన ఇలాంటి సంఘటనలు పథకం ప్రకారం సినిమా వచ్చింది. పూరి జగన్నాథ్ గారి తమ్ముడిదండి. అందులో నాకు ఒక సీన్ ఇచ్చారు, ఒక డాక్టర్ క్యారెక్టర్. ఓల్డ్ సుధాకర్ గారు నన్ను పెట్టి ఒక సీన్ చేశారు. ఇద్దరికి డైలాగ్ ఉంటాయి. డైలాగ్ ఉన్నప్పుడు ఏం చేశారంటే ఆయన మాట్లాడుతుంటారు, నేను డైలాగ్ చెప్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ముందు నా షార్ట్లన్నీ ముందు తీసుకున్నారండి. తీసుకొని డైలాగులు పక్క నుంచి అందించారు. వాళ్ళు అందిస్తా డైలాగ్ అన్ని చెప్పేశారు. అంటే క్లోజ్ షాట్స్ అన్ని మీ వరకు తీసేశారు. తర్వాత సుధాకర్ గారిది షార్ట్లు తీశారు. సినిమా రెండు కలిపి ఎడిటింగ్ చేశారు. ఇద్దరిని కలిపి లాంగ్ షాట్ అవసరం అయితే మామూలుగా అవే డైలాగ్ మీరు ఇద్దరు చెప్తారు. లాంగ్ షాట్ కూడా లాంగ్ షాట్ ఒక షార్ట్ తీసేస్తారంటే తీసి ఇలాగా క్లోజ్అప్ షాట్లను తీశారు. అలాగే నాకు ఎదురైంది తప్ప ఫేస్ టు ఫేస్ డైలాగ్ అన్నది చిన్న చిన్న వచ్చేవండి. మరి పెద్ద డైలాగ్ మనకి ఇచ్చేవారు కాదు, చిన్న చిన్న డైలాగ్ వరకు మనకి ఇచ్చేవారు. పెద్ద డైలాగ్ వస్తే క్లోజ్అప్ తీసేవారు. రామమూర్తి గారు, బాగుంది. అయితే చాలామంది మీరు యాక్ట్ చేసి ఉన్నారు, అందులో ఫిమేల్ యాక్టర్స్ ఉన్నారు. అయితే ఇలాంటి ఆర్టిస్ట్తో కూడా నేను కలిపి యాక్ట్ చేసి ఉంటే బాగుండును, అలాంటి అవకాశం నాకు వస్తే బాగుండేది, ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసిన అలాంటి ఆర్టిస్టులు కాంబినేషను మీ మైండ్లో ఏమైనా ఉన్నాయా? అలా అనుకొని సక్సెస్ అయినవి కూడా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేయాలనే కోరిక అది. ఎందుకంటే అది చేస్తేనే కదండి మేమేంటో గుర్తింపు వస్తుంది. అవును. కాబట్టి ఈ మధ్యకాలం అంటే అలాంటివి మనకు తగలలేదు ఇప్పుడు దాకా. రానున్న టైంలో ఫ్యూచర్లో నాకు తెలిసి అయితే ఒక సినిమా వస్తుంది, పెద్ద సినిమా, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉంటారు. అందులో నాకు మంచి క్యారెక్టర్ అంటే ఒక బ్రాహ్మణ్ క్యారెక్టర్ ఇస్తున్నారు. 1 month షూటింగ్ ఉంది. అది పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద ఉన్నారు ఆర్టిస్టులు.
మరి అలాంటితో మనం ఫేస్ చేస్తాం కాబట్టి సో పెద్ద ఆర్టిస్టులతో ప్యాడింగ్ ఉంటే మనకి కూడా ఒక ఎలివేషన్ వస్తుంది. ఎలివేషన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు 2026 నుంచి కూడా నాకు మంచి మంచి ప్రాజెక్టులు వస్తున్నాయి. డెఫినెట్గా ఒక పెద్ద స్క్రీన్ మీద నన్ను చూడబోతారు. మనం యాక్ట్ చేసిన ఒక సీన్లో స్క్రీన్ మీద చూసేసరికి మనం ఉన్న క్యారెక్టరు ట్రిమ్ అయిపోయి ఉండొచ్చు. ఒకరోజు యాక్ట్ చేసాం పూర్తిగా, లేకపోతే 2-3 రోజులు యాక్ట్ చేసాం, కానీ ఒక చిన్న సీనే మనది ఉంది, నా మాత్రానికి ఉంచినట్టుగా ఉంచారు. ఒక్కొక్కసారి అది కూడా ఉండని పరిస్థితిలో కట్ అయిపోయి అవకాశం ఉంటుంది. ఇలాగా మీ నట జీవితంలో అలాంటివి ఏమైనా జరిగాయా? చాలా ఫీల్ అయ్యానండి. ఒక సినిమా కూడా నేను చాలా యాక్ట్ చేశాను. 2-3 సీన్లు అసలు లేవే లేవు సినిమాలో. మా ఫ్యామిలీని తీసుకెళ్ళి చాలా చూశాను, ఎక్కడ కనబడలేదు. చాలా ఫీల్ అయ్యాను అప్పటి నుంచి. అందుకే పెద్ద సినిమాల మీద యాక్ట్ చేస్తున్నావు కదా, అది వచ్చినంత వరకు మనకు గ్యారెంటీ ఉండదండి. అందుకే కాబట్టి పెద్ద పెద్ద సినిమాల దాకా నేను ఇప్పుడు వెళ్ళలేదు. నెక్స్ట్ ఉన్న ప్రాజెక్ట్ వెళ్తున్నాను కాబట్టి అందులో మంచి వేస్తాం. అంటే 10 సీన్లు చేసినా ఒక 4-5 సీన్లు ఉంటాయి కదా పక్కగా, అలాంటి క్యారెక్టర్ ఉంటేనే చేస్తున్నాను. ఆ అవకాశం నాకు వస్తుంది. మీ మిసెస్ గారు కానీ ఈ పాప కానీ మీరు యాక్ట్ చేసింది ఏదైనా ఒకటి చూసి బాగా చేసేవని కానీ, ఇంకా బాగా చేస్తే ఇంకా బాగుంటుందేమో అని కానీ, ఎలాంటి డిస్కషన్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఏదైనా ఒక క్యారెక్టర్ విషయంలో కానీ, ఏదైనా ఒక సినిమా విషయంలో కానీ ఎప్పుడైనా జరిగాయా? అలాంటి సందర్భాన్ని మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఫేస్ చేశాను. ఎందుకంటే నేను కొన్ని ఫిల్మ్స్ చేసేవాడిని కదా, లోకల్లోని షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని, మినీ ఫిల్మ్స్ కూడా చేసేవాడిని. మా మిస్సెస్ ప్రీమియమ్స్ తీసుకెళ్ళేవాడిని, మా పాప కూడా వచ్చేది. అయితే కొన్నిట్లకి ఎందుకు చేసావు అనేవారు, ఇలాంటి చేయకు ఇప్పుడు అనేవారు. కొన్నిట్లకైతే అసలు క్యారెక్టర్ అంత డెప్త్గా లేదు, ఇంకా బాగా చేస్తుంటే బాగున్నాను అంటే వాళ్ళకి ఇప్పుడు దాకా సాటిస్ఫాక్షన్ లేదండి. అంటే అంత ఇంప్రూవ్ రాలేదు ఇప్పుడు దాకా. ఏవో షార్ట్ ఫిల్మ్స్ మినీ ఫిల్మ్స్ చేస్తాను, అది మనం చూసినంత వరకే. చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నువ్వు ఇవన్నీ ఎందుకు ఇలా చేస్తావు, ఒక తెర మీద ఏదైనా మంచి ఫిల్మ్స్ చేయి బాగుంటుంది అని చెప్పి సజెస్ట్ చేస్తుంటారు. ఓకే, అయితే మీ బంధుమిత్ర స్నేహితులు కుటుంబ సభ్యులు అందరూ ఆశించే క్యారెక్టరు మీ అంటే మా రమణమూర్తి ఎలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుండు అని అనుకునే క్యారెక్టర్, అలాగే స్వయంగా ఒక ఆర్టిస్ట్గా నాకు ఎలాంటి క్యారెక్టర్ వస్తే దాన్ని నేను బ్రహ్మాండంగా యాక్ట్ చేసి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను, నాకు ఇలాంటి క్యారెక్టర్ రావాలి అని మీరు ఎదురు చూస్తున్న క్యారెక్టర్ ఏదైనా ఒకటి ఉందా? ఉందండి. మంచి అంటే మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ఒక ఫాదర్ పడే స్ట్రగుల్స్, ఆ క్యారెక్టర్ చేయాలండి. తాగుబోతు క్యారెక్టర్ ఉంది ఇమ్మీడియట్గా. మంచి కామెడీ కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఈ పాత్రల కోసం మీరు ఎదురు చూస్తారు? డెఫినెట్గా ఈ పాత్రలు డెఫినెట్ చూస్తున్నానండి. అందులో రెండిట్లు మాత్రం నేను సెలెక్ట్ అయ్యాను. రెండిట్లు. ఎవరైనా ఒక డైరెక్టర్ మిమ్మల్ని ఒక ఆర్టిస్ట్గా ఒక పాత్ర ఇచ్చి తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మిమ్మల్ని స్క్రీనింగ్ చేయడానికి అనుకొని ఏదైనా ఒక డైలాగ్ ఇచ్చి ఈ డైలాగ్ని మీరు ఎలా చెప్తారు అని అడిగే సందర్భాలు చాలామంది ఆర్టిస్టులకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఒక డైలాగ్ ఇస్తాను సార్. ఓకే. అమ్మా బాగున్నావా, అదేంటి తల్లి ఇలా ఉన్నావేంటి, ఇది ఒక డైలాగ్. నేను ఈ డైలాగ్లో నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, అమ్మా బాగున్నావా, ఇదేంటి తల్లి ఎలా ఉన్నావేంటి. ఈ డైలాగ్ని ఒక ఆర్ద్రతతో అంటే ఒక బాధతో కూడిన ఒక వెర్షన్, ఒక కోపంతో కూడిన ఒక వెర్షన్, ఒక ఆప్యాయతతో కూడిన ఒక వెర్షన్, అలాంటి ఒక 3 వెర్షన్స్ని మనం ఇదే డైలాగ్ని మీ ద్వారా మన సుప్రీం టీవీ ప్రేక్షకులు అది ఎలాగా రమణమూర్తి గారు చెప్తారనేది వాళ్ళకి వినిపించే ప్రయత్నం చేద్దాము. మామూలుగా సాఫ్ట్గా చెప్పేది, మామూలుగా అమ్మా బాగున్నావా, అదే తల్లి అలా ఉన్నావు. ఓకే, ఇదే డైలాగ్ని కొంచెం బాధగా, అమ్మా బాగున్నావా, అదే తల్లి అలా ఉన్నావు. ఇదే డైలాగ్ని కొంచెం గట్టిగా, ఎమోషన్గా, రౌద్రంగా, అలాంటి వెర్షన్ అంతా ఎలా చేస్తారు? కోపంగా, అమ్మా
బాగున్నావా? అదే తల్లి ఇలా ఉన్నావు. అవును. ఇలా కొత్తగా నటనా రంగంలోకి వద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఎలాంటిది? అది డెఫినెట్గా మాత్రం సినిమా సంబంధించింది కంపల్సరీ నేర్చుకోవాలండి, కంపల్సరీ. ఎందుకంటే నటన అన్నది ఏదో ఎలాగానే ఇది ఇన్స్టాగ్రామ్ నేను చూస్తే వచ్చే నటన కాదండి. డెఫినెట్ సినిమా సంబంధించింది కెమెరా వర్క్ ఎలా ఉంటుంది, ఇది చుట్టూ లైట్లు, కెమెరాలు, జనాలు, అడవి ఉంటుంది. అక్కడ మనం ఎలా యాడ్ చేయాలి, మనం చెప్పే ఒక డైలాగ్ని ఒక కెమెరాకి దాటి వెళ్ళకూడదు, ఒక మిడిల్లో చెప్పాలి, లెఫ్ట్లో చెప్పాలి, రైట్లో చెప్పాలి, ఈ విధంగా మోడ్యులేషన్స్ ఉంటాయండి. అవన్నీ తెలుసుకొని ఎక్స్ప్రెస్ మీరు చెప్పినట్టు కింద అలా ఒక సామ్యం, ఒక కోపం, ఒక రౌద్రం, ఇలా ఈ టైప్ ఆఫ్ అన్నీ కూడా ఆ ఇన్స్టిట్యూట్లో మనం నేర్చుకుంటే దాని ద్వారా మన చిన్న చిన్న అవకాశం వచ్చినప్పుడు నెమ్మదిగా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఇది తోడయ్యి మనం డెఫినెట్గా అవకాశం ఎదగడానికి అవకాశం ఉంటుంది. సినిమా ప్యాటర్న్ మారిపోయింది సార్. ఎలా మారిపోయింది అంటే మొబైల్ ఫోను ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో కాలేజీ పిల్లలు కానీ 4-5 కుర్రోళ్ళు కానీ కూర్చొని వాళ్ళు ఒక కథను అనేసుకుంటారు, ఒక టైము డేట్ అనుకుంటారు, ఒక ప్లేస్ అనుకుంటారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎవరో ఒక అతను షూట్ చేయడం మొదలు పెడతారు, వాళ్ళు యాక్ట్ చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు అంతా అదే ట్రెండ్ నడుస్తుంది. యాక్ట్ చేసేసిన దాన్ని మొబైల్ ఫోన్లోనే ఎడిటింగ్ చేసేస్తూ ఉంటారు, మొబైల్ ఫోన్లోనే డబ్బింగ్ చెప్తున్నారు, అన్ని పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ మొబైల్ ఫోన్లోనే అయిపోతున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో వచ్చిందండి ప్రజెంట్. మీరు అన్నట్టు మీరే క్రియేట్ చేసుకొని అన్నీ చేసుకుంటే అదే వీడియో అయిపోతుంది. అవును. అంత టైం వచ్చినప్పుడు మనంతా ఇంత ఆలోచన ఉండదండి రానున్న రోజుల్లో. అంటే ఏదైనా పక్కగా స్క్రీన్ పే కథ లేకపోతే ఈ రోజుల్లో సినిమా లేదండి. ఎంత పెద్ద సినిమా అయినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అందులో కథ లేకపోతే ఒక్కరోజు కూడా సినిమా ఆడదు. అదే చిన్న బడ్జెట్లోనే చిన్న కొత్త వాళ్ళని పెట్టుకొని మంచి కథలతోని చిన్న బడ్జెట్తోని ఈ మధ్యకాలంలోనే 4-5 సినిమాలు హిట్ అయ్యేంటి కారణం మెయిన్ స్క్రీన్ పే కథ. ఇక్కడ హీరో హీరోయిన్ కాదండి, మెయిన్ కావాల్సిన డైరెక్టర్, కథ ఉండాలి, స్క్రీన్ పే, ఈ 3 ఉంటే డెఫినెట్గా సినిమా 100% హిట్ అండి. మీ ఒపీనియన్గా అంటే ఒక రమణమూర్తి గారు, ఒక తేలు వెంకట రమణమూర్తి గారు సినిమాని థియేటర్లో చూడాలనుకుంటారా, లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్ మరోటో వేరే ప్రత్యామ్నాయ విధానాల్లోనే జరగాలని అనుకుంటున్నారు మీరు? ఎవరైనా ఆర్టిస్ట్ కోరుకునేది వెండి తెర మీద పెద్ద తెర మీద చూడాలని ఎవరైనా కోరుకుంటుంది, ఎంత చిన్నోడైనా ఎంత పెద్దోడైనా. సినిమా థియేటర్లో రిలీజ్ కావాలని చూడాలి, స్క్రీన్ మీద మనం కనబడాల ఉద్దేశంతోనే ఎవరైనా పెద్ద స్క్రీన్ ఎంచుకుంటారు సార్. కానీ ఓటీటీ రావడం వల్ల దాని ఉపయోగం లేదు సార్. ఎందుకంటే ఇవాళ సినిమా అంటే నేను విషయం చెప్తాను సార్, సినిమా పరిశ్రమ ఎందుకు చేజారిపోయిందంటే డెఫినెట్గా పెద్ద సినిమా వచ్చేసరికి రేట్లు ఎక్కువ పెంచేస్తున్నారు. దానివల్ల చిన్నవాడు వచ్చి థియేటర్ రాలేకపోతున్నారు. అదే థియేటర్లో కూడా స్నాక్స్ అన్ని రేట్లు, అంటే ఒక సినిమాకి వెళ్ళాలంటే భయపడే రేంజ్కి తీసుకొచ్చారు మన వాళ్ళు. అది కొంచెం ఆలోచించుకొని సినిమా నిర్మాతలు, గవర్నమెంట్ ఆలోచించుకొని దాన్ని కంట్రోల్ చేస్తే చిన్న సినిమా బతుకుతాయండి. ఈ మధ్యకాలంలో మీరు నమ్మితే నంబర్కు 140 రూపాయలు టికెట్ 100 రూపాయలు చేసి సినిమా రిలీజ్ చేశారు ఈ మధ్యకాలంలో. అలాంటి సినిమాలు 6 సినిమాలు హిట్ అయ్యాయండి. ఎందుకు హిట్ అయిందంటే కాస్ట్ తగ్గడం వల్ల ఆడియన్స్ థియేటర్ రావడానికి అడుగు ముందుకు వేస్తాడండి. అదే సినిమాని 500-400 పెట్టి సినిమా రావడం, దాంతో ఫ్యామిలీని తేవాలంటే లోపల స్నాక్స్ 2000 అవుతుంది, టికెట్ 2000 అవుతుంది. ఇవన్నీ భయపడి థియేటర్ రావడానికి భయపడుతున్నాడండి. అదే కామన్గా జనాలకి ఏ టికెట్ ఉందో ఆ టికెట్ ఇవ్వగలిగితే ప్రతి మానవుడు సినిమా చూస్తారండి. కానీ ఒకప్పుడు సినిమా 100 రోజులు ఆడిందా అనేది మనకు ఎలా తెలుసు అంటే 100 రోజులు ఫంక్షన్ జరిగేది, అందులో యాక్ట్ చేసిన నటీనటులు, సాంకేతిక అందరూ వచ్చేవారు, వీళ్ళందరినీ ప్రజలు చూడడానికి ఇష్టపడేవారు. ఇంత గొప్ప సినిమా 100 రోజుల పాటు మేము చూసిన సినిమాకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ స్టేజ్ మీద కనిపిస్తున్నారని వాళ్ళందరూ ఎంతో సంతోషపడుతూ ఉండేవారు. ఇప్పుడు అలాంటి సందర్భాలు 100 రోజుల ఫంక్షన్ అనేది మనం ఎక్కడ చూడగలుగుతాం? 50 రోజులు లేదండి. లేదు, మీరే చెప్పారు ఆ విషయం. అయితే మళ్ళీ అలాంటి రోజులు మంచి రోజులుగా అనుకునే ఆ రోజులు మళ్ళీ వస్తాయా? వస్తాయండి, 100% వస్తుంది. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో నిర్మాతలు కూడా అందరూ కూడా చాలామంది ఈ పాన్ ఇండియా సినిమా అనుకుంటూ మోజులో ఉన్నారు అందరూ. అందులోంచి బయటకు వస్తే ఇవాళ చిన్న సినిమా పడుతున్నారండి. అంటే ఉదాహరణకి మొన్న అల్లు అరవింద్ గారు
అల్లు అరవింద్ గారు చాలా సినిమాలు, చిన్న సినిమాలు తీసుకొని ఉమ్, హిట్ చేశారు. ఉమ్, ఇప్పుడు అందరూ కూడా ఆ స్థాయికి వస్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో పెద్ద సినిమాల కన్నా చిన్న సినిమాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. అది కూడా మేము చెప్పినట్టుగా రేట్లు తగ్గిస్తే మాత్రం సామాన్య మానవుడు థియేటర్ రావడానికి 100% ఇష్టపడతాడండి. అయితే ఈ ఏఐ టెక్నాలజీని మనం ప్రోత్సహించాలా, అడ్డుకొని ఆపాలా? ఎందుకంటే మొత్తం ఈ పాట వెనకాతల ఉండే మొత్తం టీము టెక్నీషియన్స్, ఎవరైతే బ్యాక్గ్రౌండ్ టాలెంటెడ్ పర్సన్స్ ఉండి సినిమాకి వర్క్ చేస్తారో వీళ్ళెవరికి ఉపాధి లేదు కదా, వాళ్ళకి ఎవరికి ఫుడ్ లేదు. ఒక్కళ్ళు కూర్చొని సిస్టమ్ ముందు కూర్చొని ఏఐ టెక్నాలజీతో అన్ని పనులు చేసేస్తూ ఉంటే మరి వీళ్ళంతా రోడ్డు మీద పడిపోతున్నట్టే లేదు కదా. సార్, మరి మీ దృష్టిలో ఏఐ టెక్నాలజీ ఉంటే మంచిదా, లేకపోతే ఏఐ టెక్నాలజీని ఇంకా వేరే విధంగా వాడుకొని ఆల్టర్నేటివ్గా ఇంకోటి ఏదైనా చూడడం మంచిది అంటారా? అనుకూలంగా మనం వెళ్ళిపోవాలి తప్ప దాన్ని ఆపే సిచ్యువేషన్ ఇప్పుడు లేదండి. ఎన్ని వచ్చినా కూడా చిన్న సినిమా బతుకుతుందండి ఇప్పుడు. ఎందుకంటే అవి వస్తాయి, దానికి తగ్గట్టుగా దాని ఖర్చు, అవగాహన అన్నీ వేరే ఉంటుంది. ఈ చిన్న సినిమాలు కూడా వస్తూనే అనుకోండి. ఈ మధ్య కోర్టు సినిమా వచ్చింది, అంటే మంచి కథలు. నెక్స్ట్ ఏమో రాంబాబు ఏదో సినిమా ఒకటి వచ్చింది. అంటే రకరకాల సినిమాలు మంచివి, చిన్న సినిమాలు మాత్రం ఉంటాయండి. నటనతో పాటు ఇంకా ఏదైనా అందులో అంటే డైరెక్షన్ కానీ అలాంటి అదర్ డిపార్ట్మెంట్స్లో కూడా ప్రవేశించే ఆలోచన మీకు ఏమైనా ఉందా? నేను ఫస్ట్లో తెలియక అన్ని బాధ్యతలు తీసుకున్నానండి ఒక ఫిలింకి. అది ఎవరిది అని ఒక సస్పెన్స్ సైకో కాన్సెప్ట్ అండి. అది మొత్తం 2 గంటల 10 నిమిషాలు పెద్ద సినిమా. ఓకే. సినిమా నేను ఓన్గా నేనే టిఫిన్లు తేవడం, నేనే భోజనాలు తేవడం, ప్రొడక్షన్ నేనే, ఆర్టిస్ట్ పిలిపించుకోవడమే, లొకేషన్ నేనే హీరో, అన్నీ కలిపి చేశాను. చేసిన తర్వాత సినిమా లాస్ట్ వరకు సెన్సార్ వరకు వెళ్ళింది. సెన్సార్ చేశారు, సినిమా రిలీజ్ అవ్వలేదు, ఓటీటీలో రిలీజ్ అయ్యింది సినిమా. ఓకే. దాంతో నేను ఎక్స్ అయిపోయి జీవితంలోనే ఇంకో దాంట్లో వేలు ఎట్టకూడదు, నటుడిగానే ఉండాలి ఉద్దేశంతో ఎవరు ఏ చెప్పినా ఏ బాధ్యతలు కూడా తీసుకోవట్లేదు సార్. హ్యాపీగా ఎవరు పిలిస్తే వేషం చేసుకుంటున్నాను, లేదా హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నాను. రమణమూర్తి గారు, తేలు వెంకట రమణమూర్తి గారు ఒక నటునిగా వారి తండ్రి గారిని స్ఫూర్తిగా తీసుకొని నటన రంగంలోకి వచ్చి చాలా మంచి మంచి పాత్రలు చేస్తూ సినిమా రంగాన్ని ఇష్టపడి ప్రేమించే ఒక వ్యక్తిగా ఈరోజు సుప్రీం టీవీ ప్రేక్షకుల ముందు ఆయన అభిప్రాయాలు మనందరికీ షేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి గారు. భవిష్యత్తులో మీరు మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి, మీకంటూ ఉన్న ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ సంఖ్యలో పెరిగి మా రమణమూర్తి గారు ఇంకా మంచి సినిమాలు చేయాలి అని కోరుకునే వాళ్ళకి వాళ్ళ కళ నిజం చేస్తారని సుప్రీం టీవీ ప్రేక్షకుల తరఫున మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.